ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. హ్యాపీ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడేను ఎందుకు చేస్తారో అనే విషయాన్ని ఒకసారి మీకు స్పష్టంగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవాది దేవుడు తన ఉచితమైన కృప ప్రణాళిక చొప్పున మానవులందరినీ పాప విముక్తులు చేయాలి, సంరక్షించాలి అనుకున్నాడు కనుక తానే ఒక మనిషి రూపంలో క్రీస్తుగా ఈరోజు భూమి మీద అవతరించి సర్వ సత్యంలోనికి అందరూ నడిపించాలని భూమి మీద సువార్తను ప్రకటించాడు. దాని ద్వారా మరణము ద్వారా అనేక మందిని సంపాదించి వారసులుగా అందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోన్నాడు. సో సిలువ రక్తము చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే ఆ రక్తం ద్వారా విమోచించబడతారో, రక్షించబడతారో వారందరూ కూడా నిత్య జీవనం కలగదు. క్రీస్తు మన కొరకు పలికిన సిలువలో 7 మాటలను ఒకసారి మీరు అందరూ కూడా మతభేదం లేకుండా, ఏ కులభేదం లేకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే ఆయన భూమి మీదకి వచ్చిన పనిని ఆయన సంపూర్తి చేశాడు. సక్రమంగా అన్నిటినీ పూర్తి చేసి తన ప్రాణాన్ని ప్రభువుకు అప్పగించినట్లుగా రాయబడుతుంది. కాబట్టి దైవ లేఖనాలను ఇదిగో అనాది ప్రణాళికలుగా పెద్దవాళ్ళు, ఋషులు, వేద పండితులు చెప్పిన మాటలన్నింటినీ నెరవేర్పులోకి తీసుకొచ్చిన ఈ క్రీస్తును మీరందరూ తెలుసుకోవాలని, గుడ్ ఫ్రైడే యొక్క అర్థాన్ని మనందరం కూడా గ్రహించి దేవునికి మహిమ చెల్లించాలని కోరుకుంటూ అందరినీ ఇదిగో క్రీస్తు రక్తం వైపు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క సిలువ ధ్యానంలో 7 మాటల యొక్క గూఢార్థాన్ని తెలుసుకొని జ్ఞానులమై దేవుణ్ణి సేవించాలి నేను కోరుకుంటున్నాను. ఒక మాట ఉంది బైబిల్లో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, బలహీనులు భక్తిహీనులమై మనం ఉండగా, పాపమై ఉండగా మన కొరకు క్రీస్తు చనిపోయాడు. మంచివారి కోసం కాదు, చెడ్డవారి కొరకు క్రీస్తు చనిపోయాడని మనం రాయబడింది. అంటే చెడ్డవారు సహితము రక్షించబడాలి, క్రీస్తును తెలుసుకోవాలి, వాళ్ళు అలాగే మరణపాత్రలు అవ్వకూడదు, లోకానికి వాళ్ళు వెళ్ళకూడదని క్రీస్తు తన రక్తాన్ని కార్చాడు. మనందరం కూడా ఈ రక్తాన్ని ఆశ్రయించి మనందరం కూడా విమోచించబడదాం, క్రీస్తు కోరిన రాజ్యాన్ని మనం తీసుకొద్దాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.